नमस्कार। आज हम 9वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत द्वितीय पाठ गाने वाली चिड़िया के बारे में जानेंगे। इस पाठ के बारे में जानेंगे। पहले पाठ का नाम देखिए, गाने वाली चिड़िया। इसका अर्थ है पाठ पाड़े पक्षी माँ। यहाँ एक चित्र दिए गए हैं, चित्र को ध्यान से देखिए। चित्र में आपको क्या क्या दिखाई दे रहे हैं देखिए। चित्र में हमें एक किसान और 2 बैल दिखाई दे रहे हैं और किसान इन बैलों से खेती करने के काम में निमग्न है। और मानव समाज में अनेक प्रकार के काम करने वाले लोग रहते हैं, फिर भी किसानों का स्थान महत्वपूर्ण है। उनकी मेहनत से ही हमें खाने भोजन और खाने की चीज़ें जो जैसे अनार, ये सब ग्रेन्स और तरकारियाँ मिलते हैं, वे हमारे अन्नदाता हैं। यह पाठ एक कहानी है। हम पाठ की ओर देखेंगे। देखिए पाठ देखिए, यह एक कहानी है। एक राजा था। इस कहानी में पहले एक राजा था। वह बहुत ही सुंदर महल में रहता था। अतनु चाला అందమైన ఒక ప్యాలెస్ లో ఉండేవాడు। उसे अपने महल पर बहुत गर्व था। అతన महल అంటే ప్యాలెస్। ఆ ప్యాలెస్ అంటే చాలా గర్వంగా ఉండేది। అంటే అంత అందమైన ప్యాలెస్ వేరే ఎక్కడా లేదు అని గర్వంగా ఉండేది। संसार के कोने कोने से यात्री, संसार का అంటే వరల్డ్ మా, ప్రపంచ నలుమూలల నుండి, అంటే కోనే కోనే కాదా అంటే కార్నర్స్ మా, ప్రపంచం నలుమూలల నుండి, ప్రతి ఒక్క కార్నర్ నుండి కూడా యాత్రి అంటే టూరిస్టులు महल देखने आते थे। आ पैलेस చూడడానికి వచ్చేవాళ్ళు। यात्रियों ने अपने यात्रा वर्णन में, आ टूरिस्టులు వాళ్ళ యాత్రా వర్ణన అంటే ఆ యాత్రను వర్ణించడం, అంటే వాళ్ళు చేసిన టూర్, అంటే టూర్ ఎలా గడిచింది, ఎలా టూర్లో ఏమేమి చేశారు, ఇలా అంతా కూడా టూర్ గురించి వర్ణించేటప్పుడు महल की सुंदरता के बारे में कई बातें लिखी। आ पैलेस యొక్క సుందరత అంటే బ్యూటీ, అంటే ఆ ప్యాలెస్ ఎంత అందంగా ఉంది దాని గురించి అంతా కూడా వాళ్ళ యాత్రా వర్ణనలో ఎక్స్ప్లెయిన్ చేశారు, రాశారు। కయి బాతే లిఖి అంటే లిఖినా అంటే రాయడం। వాళ్ళ యాత్రా వర్ణన అంటే వర్ణించేటప్పుడు, వాళ్ళ టూర్ని వర్ణించేటప్పుడు ఈ మహల్ గురించి చాలా అందమైన మహల్ అని చెప్పి కూడా చాలా విషయాలు రాశారు। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। వాళ్ళు ఒక అందమైన పక్షి గురించి కూడా రాశారు। గానే वाली चिड़िया అంటే పాట పాడే పక్షి గురించి కూడా రాశారు। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। ఆ పక్షి महल के पास, ప్యాలెస్ ఉంది కదా, ప్యాలెస్కి के पास నియర్ మా, ప్యాలెస్కి దగ్గరలోనే जंगल में रहती थी, ఫారెస్ట్లో ఉండేది। और मधुर स्वर में गाती थी, చాలా స్వీట్గా పాట పాడేది। राजा ने इस चिड़िया को कभी नहीं देखा था। రాజు ఆ పక్షిని ఎప్పుడు కూడా చూసి ఉండలేదు। यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। ఆ టూరిస్ట్ రాసిన బుక్స్లో యాత్రా వర్ణన అంటే ఆ టూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారు కదా, ఆ బుక్స్ చదివినప్పుడు రాజుకి అర్థమైంది గానే वाली चिड़िया के बारे में, అంటే ఆ పాట పాడే పక్షి ఉందని రాజుకి అప్పుడు తెలిసింది। రాజా ने उस चिड़िया को देखना चाहा, రాజు ఆ పక్షిని చూడాలనుకున్నాడు। इसलिए अपने సేవకోं को बुलाकर कहा, అందుకే అతను తన సేవకులను, తన సర్వెంట్స్ని పిలిచి చెప్పాడు। तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। మీరెప్పుడు కూడా నాకు గానే वाली चिड़िया के विषय में, గానే పాట పాడే పక్షి గురించి చెప్పలేదు। जाओ जंगल से उस चिड़िया को पकड़ आओ। जाओ వెళ్ళండి, जंगल से, ఫారెస్ట్ से, उस चिड़िया को ఆ పక్షిని पकड़ लाओ పట్టుకుని రండి। मैं उसका गाना सुनना चाहता हूँ, నేను ఆ పక్షి యొక్క పాట వినాలనుకుంటున్నాను। राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था। राजा के सेवकों ने అంటే రాజు సేవకులు కూడా उस चिड़िया को ఆ పక్షిని ఎప్పుడు చూడలేదు। కభీ నహీ దేఖా తా, ఎప్పుడు చూడలేదు వాళ్ళు కూడా। और ना ही అంతేకాదు
పూరే దర్బార్ మే దర్బార్ కార్తే సభ ఆ సభలో కూడా రాజు యొక్క కోర్టులో కూడా సభలో కూడా ఎవ్వరు కూడా ఈ విషయం గురించి ఎవరికి ఏమీ తెలియదు కోయి ఇస్ విషయ కే బారే మే కుచ్ జానతా తా అంటే ఎవరికి కూడా ఈ విషయం గురించి ఏమీ తెలియదు చిడియా కో ఢూంढने సైనిక్ జంగల్ మే గయే ఆ పక్షి వెతకడానికి సైనికులు ఫారెస్ట్కి వెళ్ళారు ढूंढते ढूंढते उन्हें एक లడకీ మిలి వాళ్ళకు సెర్చ్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి కనిపించింది ఆ పక్షిని వెతుకుతూ వెళ్తే వాళ్ళకి ఫారెస్ట్లో ఒక అమ్మాయి కనిపించింది జిస్నే చిడియా కో గాతే హుయే దేఖా థా ఆ అమ్మాయి పక్షి పాడుతూ ఉండడం ఆ అమ్మాయి చూస్తుంది అలాంటి అమ్మాయి ఎవరికి కనిపించింది ఇప్పుడు సైనికులకు కూడా కనిపించింది ఆ అమ్మాయి गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली आ गाने वाली चिड़िया పేరు వింటూనే అమ్మాయి చెప్పింది హా హా మై జాన్తీ హూ ఉస్ గానే వాली चिड़िया को హా హా అంటే ఎస్ మై జాన్తీ హూ నాకు తెలుసు ఉస్ గానే వాली चिड़िया మై జాన్తీ హూ అంటే నాకు తెలుసా ఆ పాట పాడే పక్షి గురించి నాకు తెలుసు అని చెప్పింది ఓహ్ వా కితనే మధుర స్వర్ మే గాతీ హై ఓహ్ అంటే ఆశ్చర్యంగా అబ్బా ఎంత మధుర స్వరం అంటే స్వీట్ వాయిస్తో పాడుతుందో చాలా స్వీట్గా పాట పాడుతుంది జబ్ మై యహా సే కామ్ సమాప్త్ కర్కే సంధ్యా సమయ ఘర్ లౌటీ హూ నేను ఎప్పుడైతే ఇక్కడ వర్క్స్ అని కంప్లీట్ చేసుకుని కామ్ సమాప్త్ కర్నా అంటే వర్క్ కంప్లీట్ చేసుకొని సంధ్యా సమయ కాతే ఈవినింగ్ ఘర్ లౌటీ హూ లౌట్నా టు రిటర్న్ మా ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్తూ ఉంటానో तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है అది దారి మొత్తం నాకు తన స్వీట్ వాయిస్ రాస్తే భర్ అంటే దారి మొత్తం అది తన వాయిస్ స్వీట్ వాయిస్తో పాటలు పాడుతూ ఉంటుంది इससे मेरी सारी थकान दूर हो जाती है ఆ పాట వింటూ ఉంటే మేరీ సారీ థకాన్ కాత టైర్డ్నెస్ మా ఆమె డే అంతా కూడా వర్క్ చేస్తుంది కదా ఆ వర్క్ చేసిన టైర్డ్నెస్ అంతా కూడా ఆ సాంగ్స్ వింటూనే దూరం అయిపోతుంది అని చెప్పిందంట సైనికోంకే అనురోధ్ పర్ ఆ సైనికులు రిక్వెస్ట్ చేశారు అనురోధ్ కార్తే విష్మ కోరిక ఆ సైనికుల కోరిక మేరకు లड़की ने चिड़िया को आवाज़ दी ఆ అమ్మాయి ఆ పక్షిని ఆవాజ్ దేనా కతే కాల్ టు కాల్ మా పిలవడం ఆ పక్షిని పిలిచింది మేరీ చోటీ సుందర్ చిడియా నా ప్రేమైన मेरी చోటీ కాతే స్మాల్ చోటీ సుందర్ చిడియా నా అందమైన చిన్న పక్షి హమారే రాజా మా రాజు తుమ్హారా మధుర సంగీత్ సున్నా చాతే హే నీ స్వీట్ వాయిస్ వినాలనుకుంటున్నారు క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావేగి నువ్వు వెళ్ళి మా రాజుకి నీ పాట వినిపిస్తావా క్యా తుమ్ నువ్వు ఉన్హే కాతే రాజా अपना राजा को अपना गाना सुनाओगी राजू की पाठ में विनिपिस्तावा लड़की की बातें सुनकर चिड़िया बोली अम्माई माटल विनी पक्षी चप्पिंदी मेरा संगीत तो इन हरे भरे जंगलो ना संगीत అంటే मेरा गाना అంటే నా పాటలన్నీ కూడా ఇన్ ఈ హరే భరే జంగలో మే ఈ పచ్చని ఫారెస్ట్లలో అడవులలో ఖేతో మే అంటే ఫీల్డ్స్లో अच्छा लगता है ఫీల్డ్స్లో ఫారెస్ట్లో నా పాటలు బాగుంటాయి ఫిర్ भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी అయినా కూడా నేను రాజుకు వెళ్ళి నా పాట వినిపిస్తాను अगले दिन दरबार लगा हुआ था नेक्स्ट डे दरबार का అంటే సభ జరుగుతూ ఉంటుంది లड़की सहित सभी उपस्थित है सहित అంటే విత్ లड़कीతో సహా అమ్మాయితో సహా సభీ అందరూ ఉపస్థిత్ అంటే ప్రజెంట్ అందరు కూడా అక్కడ హాజరయ్యారు అందరు కూడా వచ్చి ఉన్నారు అక్కడ తబీ ఉడ్తీ హుయి చిడియా వహా ఆయి అప్పుడే ఎగురుతూ పక్షి అక్కడికి వచ్చింది ఔర్ అపని మధుర్ ఆవాజ్ మే గానే లగి తన స్వీట్ వాయిస్తో పాడుతూ వచ్చింది उसका गाना सुनकर सभी मुग्ध हो गए ఆ పాట వింటూనే అందరూ కూడా ముగ్ధులయ్యారు ముగ్ధు హోనా కార్తే ఇన్ఫాక్చుయేటెడ్ మా ముగ్ధులవ్వడం అంటే చాలా బాగా అనిపించింది ఆ పాట వింటూనే రాజాకి ఆంఖో మే తో ఖుషీకే ఆంసు ఆగయే ఆ రాజు కళ్ళలో ఖుషీకే ఆంసు అంటే టీయర్స్ ఆఫ్ హ్యాపీనెస్ మా అంటే ఆనంద బాష్పాలు వచ్చేసాయి రాజు కళ్ళలో వే బోలే ప్యారీ చిడియా तुम यही हमारे पास रहो
ప్యారీ చిడియా అంటే లవబుల్ బర్డ్, అంటే చాలా అందమైన, అంటే ప్యారీ చిడియా చాలా అంటే ప్రియమైన పక్షి. తుమ్ యహీ నువ్వు ఇక్కడే, హమారే పాస్ రహో మా దగ్గరే ఉండు. జో తుమ్ మాంగోగి మాంగ్నా కదే ఆస్క్ నువ్వేం అడుగుతావో వహ్ తుమ్హే మిలేగా అది నీకు దొరుకుతుంది. మిల్నా కాదే టు గెట్ నువ్వేం అడిగినా కూడా అది మేము తెచ్చిస్తాను. చిడియా బోలి అప్పుడు పక్షి చెప్పింది, మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి, మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి నేను మీ దగ్గర ఉంటాను. మైనే ఆప్కి ఆంఖో మే ఖుషీకి ఆంసూ జో దేఖే హే నేను మీ కళ్ళలో హ్యాపీ టీయర్స్ చూశాను. చూడండి నేను మీ కళ్ళలో ఏం చూసిన, అమ్మాయి కళ్ళలో టీయర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఆనంద బాష్పాలు చూసింది కదా, నేను మీ కళ్ళలో ఆనంద బాష్పాలు చూశాను. అందుకని బర్డ్ చూసింది కదా, అది చూసినందుకని బర్డ్ ఏం చెప్పింది, మై ఆప్కే పాస్ రహూ నేను మీ దగ్గరే ఉంటాను. చిడియా అని చెప్పేసింది. చిడియా కేలియే సోనే కా పింజరా బన్వాయా రాజు చిడియా కోసం ఆ బర్డ్ కోసం సోనే కా పింజరా అంటే గోల్డ్ కేజ్ని తయారు చేయించాడు. जिस किसी चीज़ की वह इच्छा करती राजा उसे पूरा करता ఆ పక్షి ఏ వస్తువు కావాలన్నా కూడా ఏం అడిగినా కూడా ఇచ్చా కర్నాడే ఏం కోరుకున్నా కూడా రాజు ఉసే పూరా కర్తా అంటే దాన్ని కంప్లీట్ చేస్తా అంటే అది ఏమడిగినా కూడా తెచ్చిచ్చేవారు. సారే రాజ్యమే ఉస్ చిడియాకి సంగీత్కి ధూమ్ మచ్ గయి రాజ్యం అంతా కూడా ఉస్ చిడియాకి సంగీత్కి ధూమ్ మజ్జానా అంటే ఫేమస్ అవ్వడం, ఆ పక్షి వాయిస్ చాలా బాగుంటుంది, పక్షి బాగా పాడుతుంది అని అంతా కూడా ఫేమస్ అయిపోయింది. రాజ్యం అంతా కూడా పక్షి గురించి చెప్పుకోవడం మొదలైంది. ఏక్ దిన్ చిడియాకు खेतों में मेहनत करने वाले किसानों की याद आई ఒకరోజు ఏమైంది, ఆ పక్షికి खेतों में मेहनत करने वाले ఫీల్డ్స్లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు గుర్తు వచ్చారు. కిసానోं की याद ఫీల్డ్స్లో హార్డ్ వర్క్ చేసేది ఎవరు, ఫార్మర్స్ కదా, ఫార్మర్స్ దానికి గుర్తు వచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వహ్ ఖేతోంకి ఓర్ నిక్కల్ పడి వాళ్ళందరినీ కూడా కలవడానికి, మిల్నే అంటే కలవడం, వాళ్ళందరినీ కూడా కలవడానికి అది ఫీల్డ్స్ సైడ్ అంటే ఏ సైడ్ అయితే పొలాలు ఉంటాయో ఆ సైడ్కి అది వెళ్ళిపోయింది. నిక్కల్ పడి నిక్కల్నా కాదే కానీ టు స్టార్ట్ అంటే స్టార్ట్ అయ్యి ఎక్కడికి బయలుదేరింది, ఎక్కడికి బయలుదేరింది, ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళని చూడడానికి బయలుదేరింది. జబ్ రాజాకు చిడియా దికాయి నహీది ఎప్పుడైతే రాజుకి ఆ బర్డ్ కనిపించలేదో, బర్డ్ ఎక్కడికి వెళ్ళింది, కిసానోంకు దేఖ్నేకి లిగే అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తుంటారో పొలాల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని చూడడానికి పక్షి వెళ్ళిపోయింది. తో వహ్ దుఃఖీ హువా చిడియా దికాయి నహీది పక్షి కనిపించకపోతేనే రాజుకు చాలా బాధ అయింది. ఔర్ అస్వస్థ హో గయా అస్వస్థ కాతే టు బికమ్ ఇల్మ్ అన్హెల్తీ అంటే అతను ఏమైపోయాడు, అతనికి హెల్త్ తబియత్ ఖరాబ్ హోగయా అతను అస్వస్థ అంటే అనారోగ్యం పాలయ్యాడు అతను. సారీ ప్రజా రాజాకి అస్వస్థకే బారేమే చింతిత్తి ప్రజలందరూ కూడా రాజు ఎందుకు ఇలా అయిపోయాడని బాధపడుతూ ఉన్నారు, చింతిస్తున్నారు. చింతిత్ హోనా కాదే టు వరి అవ్వడం, బాధపడుతూ ఉన్నారు. సభీ సోచే లగేకి రాజాకో కైసే బచాలే అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు, రాజుని ఎలా సేవ్ చేయాలి అంటే రాజుని ఎలా మనం రక్షించుకోవాలి అని. एक दिन राजा ने कमज़ोर आवाज़ में कहा संगीत चिड़िया का गाना सुनवाओ చూడండి ఒక రోజు రాజు बहुत कमज़ोर आवाज़ में कहा कमज़ोर करते वीक आवाज़ करते వాయిస్ అంటే లో వాయిస్ అంటే కమ్జోర్ అంటే వీక్ అంటే మనం వీక్గా ఉన్నాం అనుకోండి మన వాయిస్ లో వస్తుంది కదా, అలా కమ్జోర్ ఆవాజ్ కాడితే లో వాయిస్తో చెప్పాడు. ఏమని సంగీత్ చిడియా కా గానా సున్వావో నాకు సంగీత్ అంటే గానా అంటే నాకు పాట కావాలి, గానా అని చెప్పి చిడియా కా గానా సున్వావో పక్షితో పాట పాడించండి, పక్షి పాట వినిపించండి అని చెప్పాడు. సభీ దర్బారీ సోచే లగేకి చిడియాకు కైసే బులాయే ఆ దర్బారీ అంటే కోర్టులో ఉన్న వాళ్ళు సభలో ఉన్న వాళ్ళంతా కూడా సోచనా కాటే థింక్ కన్నా ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు. చిడియాకు కైసే బులాయే ఆ పక్షిని ఎలా మనం పిలిపించాలి అని. తబీ ఉన్హే మధుర్ సంగీత్ సునాయి దియా అప్పుడే వాళ్ళకు ఒక స్వీట్ సాంగ్ వినిపించింది. వే సబ్ ఆవాజ్ కి ఓర్ దేఖ్నే లగే వే యహా కౌన్ హే దర్బార్ మే జో లోగ్ హే అంటే దర్బార్లో సభలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వే అంటే సభలో ఉన్న వాళ్ళంతా కూడా సబ్
వాళ్ళంతా కూడా ఆవాజ్కి ఓర్ देखने लगे. ఆవాజ్ అంటే సౌండ్ ఏ సైడ్ నుంచి వచ్చిందో ఆ పక్కన చూసారు. ఓర్ కార్తే సైడ్ మా, ఔర్ కార్తే అండ్, ఆ ఆవాజ్ సౌండ్ ఎక్కడ వచ్చిందో ఆ సైడ్ చూసారు. చిడియా अपनी మధుర్ ఆవాజ్ మే గా రహీ థీ. పక్షి స్వీట్ వాయిస్తో పాడుతూ కనిపించింది. యా దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి. అది వస్తూనే ఆ వాయిస్ వింటూనే, అంటే ఆ పక్షిని చూస్తూనే అందరికీ కూడా ప్రాణం వచ్చేసింది. అంటే అంతవరకు అందరూ చాలా బాధపడుతున్నారు కదా. ఎందుకు బాధపడుతున్నారు? రాజు చాలా అనారోగ్యంగా ఉన్నారు, రాజు పక్షి గురించి కలవరిస్తున్నారని చాలా బాధగా ఉన్నారు అందరూ. ఎప్పుడైతే పక్షి వాయిస్ వినిపించి పక్షి కనిపిస్తూనే అందరికి కూడా ప్రాణం వచ్చినట్టు అయింది. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. ఆ పక్షి ఆ టైంకి అక్కడికి ఎలా వచ్చింది అంటే ఫార్మర్స్ ఆ ఫీల్డ్స్లో ఒకరితో ఒకరు చర్చించుకోవడం ఈ పక్షి వినింటుంది. ఏమని చర్చించుకొని ఉంటారు వాళ్ళు? రాజు చాలా అనారోగ్యంగా ఉన్నారు అని చెప్పి చర్చించుకొని ఉంటారు, అంటే ఒకరితో డిస్కస్ చేసి ఉంటారు. అది విన్న పక్షి ఏం చేసింది? తురంత్ వహ్ రాజాకు అప్నా సంగీత్ సునానే ఆ పహుంచి. తురంత్ కాడితే వెంటనే అది రాజుకు తన సంగీతం అంటే తన వాయిస్ని, తన పాటను వినిపించడానికి అక్కడికి వచ్చి చేరింది. పहुंचना అంటే టు రీచ్. जैसे जैसे वह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थత दूर होती. ఎలా అది పాడడం స్టార్ట్, అది పాడుతూ ఉంటే రాజు అలానే తన అనారోగ్యం అంతా కూడా దూరం అయిపోయింది. అంటే రాజు హెల్తీగా తయారయ్యాడు. ఆ పాట వింటుంటే రాజు ఏమైపోయాడు? తన అస్వస్థ అంతా కూడా దూరం అయిపోయింది, తను హెల్తీగా తయారయ్యాడు. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయా. స్లోగా పాట వింటూ రాజు స్వస్థ హో గయా అంటే రాజు ఆరోగ్యంగా మారిపోయాడు. ముందు ఎలా ఉన్నాడో అలా మారిపోయాడు. వే చిడియా సే బోలే. అతను పక్షికి చెప్పాడు, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో. ప్రేమైన పక్షి నా దగ్గరే ఉండు. మేరే పాస్ లౌట్, నా దగ్గరికే వచ్చేయి. లౌట్ నాకంటే టు రిటర్న్, నా దగ్గరికే వచ్చేసేయి. మై తుమ్హే హమేషా రాజ్ మహల్ మే రఖూంగా. నేను నిన్ను ఎప్పుడు కూడా ప్యాలెస్లోనే ఉంచుతాను. చిడియా బోలి, नहीं महाराज, मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. అప్పుడు పక్షి ఏం చెప్పింది? లేదు మహారాజ్, నేను ఉండలేను. ముజే అప్నా, నాకు నా పాటలను మెహనత్ కర్నే వాళ్ళంకో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళకు కూడా వినిపించాలని ఉంది. మై హర్ దిన్ యహా ఆవుంగి. హర్ దిన్ కా అంటే డైలీ, నేను డైలీ ఇక్కడికి కూడా వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునాऊंगी. మీకు కూడా నేను నా పాటలను వినిపిస్తాను. చిడియా కి బాతోనే రాజా పర్ గహరా అసర్ డాలా. ఆ పక్షి మాటలు రాజు మీద గహరా కాతే డెప్త్ మా, అసర్ డాల్నా కాతే ఎఫెక్ట్, చాలా ఎఫెక్ట్ ఇచ్చాయి రాజుకు పక్షి మాటలు. రాజానే కహా అంటే రాజుకు ఆ పక్షి మాటలు చాలా బాగా అనిపించినాయి, చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి ఆ పక్షి మాటలు. రాజానే కహా వాహ్ తు మహాన్ హో చిడియా. వాహ్, నువ్వు చాలా మహాన్ కాట గ్రేట్, నువ్వు చాలా గొప్పదానివి. చిడియా, నువ్వు చాలా గొప్పదానివి. తుమ్ మజ్దూరో और किसानों के लिए. మజ్దూరో కార్తే మజ్దూర్ అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళని, లేబర్ ఉంటారు కదా, వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళని హార్డ్ వర్కర్స్ని మజ్దూర్ అంటారు. और किसानों के लिए ఫార్మర్స్ కోసం రాజ్ మహల్ కా సుఖ్ త్యాగ్ సక్తి హో. నువ్వు ఎవరైతే పక్షి, నువ్వు ఎవరి కోసం అయితే చిడియా తుమ్ మజ్దూర్ और किसानों के लिए. మజ్దూర్ కాడితే హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు కదమ్మా, వర్క్ చేసే వాళ్ళని, లేబర్స్ని, వీళ్ళని మజ్దూర్ అంటారు. అలాంటి వాళ్ళ కోసం, ఫార్మర్స్ కోసం నువ్వు రాజ్మహల్ యొక్క సుఖాన్ని నువ్వు త్యాగం చేస్తున్నావు. తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. నువ్వు బర్డ్, ఒక చిన్న పక్షి అయ్యే నువ్వు రాజ్మహల్ని త్యాగం చేసి కిసాన్కి సహాయత కన్నా చాతే. అలాంటి వాళ్ళ కోసం నువ్వు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటున్నావు. మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. అలాంటప్పుడు నేను కూడా వాళ్ళ కోసం ఏం చేయలేనా? నేను కూడా చేయొచ్చు కదా. చిడియా బోలి, క్యో నహీ మహారాజ్. ఎందుకు లేదు మహారాజ్. మజ్దూర్ और किसानों के बारे में. మజ్దూర్ అంటే ఎవరైతే లేబర్స్ ఎప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటారో, హార్డ్ వర్క్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళ కోసము, ఫార్మర్స్ కోసము కే బారే మే సోచనా, అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం, और उनकी సహాయత కర్నా, అలాంటి వాళ్ళకి సహాయత హెల్ప్ చేయాలనుకోవడము హమారా కర్తవ్య హే. మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఫార్మర్స్కి, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకోవడం కూడా
చేయాలనుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. క్యూంకి వే హమారే సుఖదాత అన్నదాత హే, ఎందుకంటే వాళ్ళు మనకి సుఖదాత కంటే మనకు వాళ్ళు సుఖాన్ని అంటే సంతోషాన్ని ఇస్తున్నారు. అండ్ అన్నదాత అంటే ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా వాళ్ళ వల్లే మనకు లభిస్తున్నాయి. फार्मर्स वाले इसलिए हम कह सकते हैं किसान को अन्नदाता भी कहते हैं. కిసాన్ని మనం అన్నదాత అని కూడా అంటాం, ఎందుకంటే కిసాన్ ఫార్మర్స్ వల్లే మనకు ఫుడ్ గ్రెయిన్స్, ఆహార పదార్థాలు, మరి తర్కారీ ఇవన్నీ కూడా మనకు కిసాన్ ఫార్మర్స్ వల్లే వస్తాయి. కాబట్టి మనం అందుకనే మనం వాళ్ళని అన్నదాత అని అంటాము. इसलिए वे हमारे सुखदाता और अन्नदाता भी है, మనకు సుఖ సంతోషాలని ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా ఎవరిస్తారు? ఫార్మర్సే ఇస్తారు. ధన్యవాదాలు.